తాగుడుతో సహా పలు వ్యసనాలకు అలవాటు పడి డబ్బు కోసం హింసిస్తున్న పెద్ద కొడుకును హత్య చేసిన తల్లిదండ్రులు సోదరుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ బి జనార్దన్ రావు సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. పట్టణ నాజర్పేటలో ఈ నెల 15వ తేదీ రాత్రి కొల్లిపర కోటేశ్వరరావు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోటేశ్వరరావు తల్లిదండ్రులు కొల్లిపర భాస్కర్రావు, విజయమ్మ, సోదరుడు మరేదాస్తో పాటు ఈ నేరంలో సహకరించిన మున్నంగి నాగేశ్వరమ్మను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తాగుడు, అక్రమ సంబంధాల వ్యసనాలు కలిగిన కోటేశ్వరరావు తరచూ డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించేవాడని డీఎస్పీ జనార్దన్ రావు చెప్పారు. అంతేకాకుండా వారికి కొల్లిపర గ్రామంలో తండ్రి పేరిట గల 2.5 సెంట్ల ఇంటి స్థలాన్ని విక్రయించి లేదా తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నాడు. కొడుకు ప్రవర్తనతో విసిగెత్తిన తల్లిదండ్రులు 15వ తేదీ రాత్రి పొద్దుపోయాక తాము అద్దెకుంటున్న ఇంట్లోనే కోటేశ్వరరావును హత్య చేశారు. మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి కొల్లిపర వద్ద కృష్ణానదిలో పడేద్దామని భావించారు. ఆటోలో చేర్చేసరికి సమీప గృహాల వారు కేకలు వేయటంతో పరారయ్యారు. ఆ కేసును వకుల్ జిందాల్ పర్యవేక్షణలో డీఎస్పీ బి జనార్దన్ రావు ఆధ్వర్యంలో 1 టౌన్ సిఐసిహెచ్ రాంబాబు, ఎస్ఐకే విజయ్ కుమార్ సిబ్బంది సహకారంతో నిందితులను ఆదివారం సాయంత్రం శివాజీ చౌక్ సెంటర్లో అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. 15వ తారీఖు రాత్రి తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి నాజర్పేటలో ఒక 112 కాల్ వచ్చింది. ఆ కాల్ నిమిత్తం పోలీసులు వెళ్ళి ఇమీడియట్గా అటెండ్ అయ్యారు. ఈ కాల్ అటెండ్ అయినప్పుడు అక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక డెడ్ బాడీ, మృతుడు కొల్లిపర కోటేశ్వరరావు ఒక శవం హడావుడిగా తరలించడానికి తల్లిదండ్రులు భాస్కర్రావు, మరియదాసు, విజయమ్మ అనేవాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పక్క నైబరు అద్దెకుంటున్న బొడ్డు ప్రియాంక అనే ఆమె పోలీసుకి కాల్ చేయడం, ధైర్యంగా నిలబడి ఫోన్ చేసి వచ్చాక ఈ కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని అరెస్ట్ చేసాము మేము ఈరోజు. ఇందులో పూర్వపరాలు ఏంటంటే ఈ ముద్దాయిలు కొల్లి భాస్కర్రావు, కొల్లి విజయమ్మలకి 2 సంతానం, చనిపోయిన కోటేశ్వరరావు, మర్యాదాస్ అనేవాడు సంతానం. పెద్దవాడు కోటేశ్వరరావు, చనిపోయిన కోటేశ్వరరావు ఈ తాగుడికి జలసాలకి బానిస అయ్యాడు. వీళ్ళు కొల్లిపారలో 2.5 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని అమ్మి మాకు డబ్బులు ఇస్తారా, లేకపోతే తాకట్టు పెట్టి నాకు జలసాలు డబ్బులు ఇస్తారా అని కుటుంబాన్ని మొత్తం తాగి వేధిస్తున్నాడనే క్రమంలో ఆ రోజు రాత్రి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన క్రమంలో వీళ్ళు విసిగి వేసారు ఉండడంతో రోకలి బండతోనూ చపాతీ తయారు చేసి స్టిక్తో హెడ్ మీద కొట్టారు. అతను చనిపోయాడు. తర్వాత అక్కడ ఉన్న వైర్తో కూడా మెడ పూర్తి కన్ఫర్మ్ చేసుకోవడానికి బిగించారు. ఇవన్నీ చుట్టుపక్కల వారు అరుపులు కేకలిని 112 కాల్కి చేశారు. ఆ క్రమంలో వీళ్ళు విచారించిన క్రమంలో వీళ్ళు ఇట్లా డిస్క్లోజ్ చేశారు. ఉన్న 2.5 సెంట్ల భూమి తాగి వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు, కాబట్టి మేము అతన్ని చంపి ఈ పేడ వదిలించుకుందాం, ఇతన్ని శవాన్ని తీసుకెళ్ళి కృష్ణా రివర్లో వడేద్దామని వెళ్తున్న క్రమంలో మీరు పట్టుకున్నారని చెప్పారు. ఇందులో ముద్దాయిల్ని తెనాలి 1 టౌన్ సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ గారు ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఇమీడియట్గా కేసుని డిస్క్లోజ్ చేసి రాత్రే శవాన్ని మాయం చేయకుండాను ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. దాన్ని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. ఈరోజు పత్రికాముఖంగా దీన్ని ప్రెస్ మీట్లో వారిని కూడా తెనాలి సబ్ డివిజన్ తరఫున మేము అభినందిస్తున్నాం. అతను తాగి జలసాలకు లోనై ఉన్నాడు, డబ్బులు అడుగుతున్నాడు, భూమి అమ్మి డబ్బులు పంచమంటున్నాడు, ఉన్న భూమి అమ్మితే అట్లా అనే గొడవ జరిగింది. వాళ్ళు చెప్పడం అయితే క్షణికావేశం అంటారు, కానీ తను చనిపోతే బాగుండనే ఉద్దేశం వాళ్ళందరిలోనూ ఉంది. తల్లి, తండ్రి, తమ్ముడు అందరూ కలిపి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళకి కొల్లిపర వీళ్ళకి స్నేహితురాలు మున్నంగి నారాయణమ్మ అనే ఆవిడ కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏం జరుగుతుంది తలుపు తీయండి అంటే బయటకు వచ్చి ఏమీ లేదని వాళ్ళకి జరిగిందని సపోర్ట్ చేసింది. ఆవిడ కూడా ఈ కేసులో ముద్దాయిగా పెట్టి అరెస్ట్ చేస్తున్నాం. కోటేశ్వరరావు ఆటో నడుపుకుంటాడు, అతని ఆటోలోనే ఈ శవాన్ని మాయం చేయడానికి ట్రై చేశారు. తమ్ముడు మరేదాసు ఆర్టీసీ ఈ కాంట్రాక్ట్ డ్రైవర్ పనిచేస్తాడు. వాళ్ళు ఏం చేయరు. ఈ తగాదంతా ఈ 2.5 సెంట్ల భూమి అమ్మదే కుటుంబంలో గొడవ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇతను పెళ్ళయి కూడా భార్యను కూడా ఇసుగు వేశారు, భార్య కూడా విడిపోయి వెళ్ళిపోయింది, ఒక్కడే ఉంటాడు, వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాడని చెబుతున్నారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు, అద్దెకుంటారు రేకుల షెడ్లు. ఆ పక్కన ఉన్న ఆమె బొడ్డు ప్రియాంక అని ఆమె మనకు 112 కాల్ చేయడం కానీ వీళ్ళు చేసిన దాన్ని కంప్లైంట్ ధైర్యంగా వచ్చి ఇవ్వడం కానీ
పోలీస్ శాఖ తరఫున ఆవిడని కూడా మేము అభినందిస్తున్నాం.